క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం, లబ్బీపేట విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రేణిధి దాతలు కీర్తిశేషులు శ్రీమతి జడా మేరీ కమల 6వ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని జడా ఐసక్, ఫాదర్ జోజి చిరంజీవి ఎస్జే, కుమారులు, కోడళ్ళు, కుమార్తెలు, అల్లుళ్ళు, డి కోటి రాజేష్ మరియు బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ, కీర్తిశేషులు ఏరువ రాజారెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు మరియు ఏరువ మేరీ పరిణీత ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఏరువ విజయ, మొలకల కరుణాకర్ రెడ్డి మరియు డాక్టర్ గీత ఏరువ, చిత్తా థామస్ రెడ్డి సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గొల్లప్రోలు విచారణ, వర్ధనపు విజయరావు, విజయ సుశీల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియమాత పేరిట సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న పీలా చందన్ కుమార్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ ప్రత్యూష, జ్యోతిర్మయ్, సులేఖ నిత్య కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం కంచనపల్లి విచారణ, దొడ్డ నిర్మల, దొడ్డ బాలశౌర్ రెడ్డి, సుజాత కుటుంబ సభ్యులు తలంపుల ప్రకారం వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు కీర్తిశేషులు దొడ్డ ఎలియాస్ రెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పూజింపరారి, ప్రణతింపరారి, ప్రకటింపరారి, ప్రభు బాలయేసుని కొనియాడరారి, కీర్తింపరారి, కీర్తింపరారి, ప్రభు బాలయేసుని గుడి గుడి నడకలతో ఏతించిన బాలుని చిరు చిరు మనసులతో ఆహ్వానించుదాం. బుడి బుడి నడకలతో ఏతించిన బాలుని చిరు చిరు మనసులతో ఆహ్వానించుదాం. దేవదూతలతో, గొర్రెల బాలలతో, దేవదూతలతో, గొర్రెల బాలలతో, ముగ్గురు రాజులతో కలిసి ఆరాధించుదాం. ముగ్గురు రాజులతో కలిసి ఆరాధించుదాం. పూజింపరారే, ప్రణుతింపరారే, ప్రకటింపరారే, ప్రభు బాలయేసుని. మనుషులలో మానవత్వము సరిదిద్దుటకై మా మానవత్వములో జన్మించిన బాలుడా,
మనుషులలో మానవత్వము సరిదిద్దుటకై మా మానవత్వములో జన్మించిన బాలుడా, నీవే మా సర్వము, నీవే మా సకలము, నీవే మా సర్వము, నీవే మా సకలము. దేవదూతలతో గొర్రెల బాలలతో, దేవదూతలతో గొర్రెల బాలలతో, ముగ్గురు రాజులతో కలిసి ఆరాధించుదాం, ముగ్గురు రాజులతో కలిసి ఆరాధించుదాం. పూజింపరారే, ప్రణుతింపరారే, ప్రకటింపరారే, ప్రభు బాలయేసుని ప్రణమిల్లరారే, కొనియాడరారే, కీర్తింపరారే, ప్రభు బాలయేసుని. ప్రియమైన దైవ ప్రజలారా, దివ్య బాలయేసు పవిత్ర నామములో మేమందరినీ ఈ పవిత్ర దివ్య బలి పూజకు ఆహ్వానిస్తున్నాను. ఈ రోజున మనము ప్రత్యేక విధంగా ఈ పవిత్ర దివ్య బలిలో బాసిపోగుల భాగ్యప్ప కుటుంబం కొరకు ప్రార్థిస్తాం. వారు ఈ రోజున ఈ ప్రత్యక్ష ప్రసారానికి విరాళాలు ఇచ్చాడు. దేవుడు భాగ్యప్పను తన కుటుంబాన్ని తన పరిశుద్ధ హస్తాల కింద తలదాచుకుంటూ వారి ప్రత్యేక విన్నపాలు నెరవేర్చబడాలని ప్రార్థించుకుంటూ మీ ప్రత్యేక విన్నపములకు కూడా మీరు సమర్పించుకుంటూ ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. దైవ ప్రజలారా, ఈనాడు మనము 26వ సామాన్య ఆదివారాన్ని జరుపుకుంటున్నాం. మనము ధ్యానించబోయేటువంటి అంశము దైవరాజ్య వ్యాప్తిలో అసూయ, ఈర్ష్య, అసహనం వంటివి నిర్మూలించబడాలి. ఎవరైతే ఈ 3 విషయాలపై శ్రద్ధ చూపుతూ వారిని నిర్మూలించుకోవడానికి ప్రయత్నిస్తారో వారిపైన ఆత్మదేవుడు దిగి వస్తాడు. మనము అపోస్తుల కార్యములో 4వ అధ్యాయము 31వ వచనంలో చూసినట్లయితే ఆ పైన గదిలో అపోస్తులు, విశ్వాసులు, ఆదిమ క్రైస్తవులందరూ కలిసి ఎడతెగగా ప్రార్థించినప్పుడు ఆత్మదేవుడు దిగొచ్చాడు. వారిలో మనము ఐక్యతను, వారిలో మనము ప్రేమను చూడగలుగుతాం. అందుకే ఆత్మదేవుడు దిగివచ్చాడు. ఇంకొక అపోస్తల కార్యములో 10వ అధ్యాయము 40 నుండి 42, 45 వరకు మనం చూసినట్లయితే యూదులు ఆశ్చర్యపడే విధంగా ఆత్మదేవుడు సున్నతి గావించబడ్డ వారిపై కాకుండా అన్యుల పైన కూడా దిగి వచ్చాడు. అయితే ఆత్మదేవుడి దృష్టిలో అందరూ సరిసమానులే. ఎవరైతే ఈ లోక సంబంధమైన జీవితాలకు ఆకర్షితులు కాక దైవరాజ్య వ్యాప్తి కొరకై ప్రాకులాతాడు, దైవరాజ్య వ్యాప్తి కొరకే జీవితాలను అంకితం చేసుకుంటారో, ప్రార్థిస్తారో వారిపైన ఆత్మాభిషేకము ఉంచబడుతుంది. కాబట్టి మనమందరము ఈ దేవుని రాజ్యంలో బిడ్డలము, దైవరాజ్య వ్యాప్తికై అందరము పాటుపడుతున్నాం మన జీవితము ద్వారా, విశ్వాసము ద్వారా, ప్రేమ ద్వారా. కాబట్టి ఆ ఆత్మదేవుడు కూడా మనపై దిగిరావాలంటే ఈర్ష్య, అసూయ, అహంభావంలో తీసివేస్తూ మనము పవిత్రంగా మార్చబడాలని ప్రార్థించుకుంటూ చేసిన ప్రతి పాపమును, తప్పిదమును జ్ఞప్తికి తెచ్చుకుంటూ కరుణామైన ప్రభువు నుండి పాపక్షమాపణను కోరుకుందాం.
మెస్సయ్యా. ఈ పాటి వాడను యేసయ్యా, నేనెంతటి వాడను మెస్సయ్యా. నీ సేవకు పిలచితివి నన్ను, నీ ఆత్మతో నింపితివి నన్ను. నీ సేవకు పిలచితివి నన్ను, నీ ఆత్మతో నింపితివి నన్ను. ఏమిచ్చి నీ రుణము తీర్చెదనయ్యా, ఏ రీతిగా నిన్ను పొగడెదనయ్యా. ఏమిచ్చి నీ రుణము తీర్చెదనయ్యా, ఏ రీతిగా నిన్ను పొగడెదనయ్యా. ఏ పాటి వాడను యేసయ్యా, నేనెంతటి వాడను మెస్సయ్యా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలో నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ఉన్నత స్థలమున దేవదేవునికి మహిమా, భూలోక ప్రజలకు శాంతి సమాధానము. ఉన్నత స్థలమున దేవదేవునికి మహిమా, భూలోక ప్రజలకు శాంతి సమాధానము. గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి, గ్లోరియా 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 సర్వేశ్వరునికి, గ్లోరియా. శాంతి శాంతి మంచి మనసులకు శాంతి, శాంతి శాంతి మంచి మనసులకు శాంతి. సృష్టిని చేసిన ప్రభువా, ప్రాణం పోసిన సర్వేశ్వరా. సృష్టిని చేసిన ప్రభువా, ప్రాణం పోసిన సర్వేశ్వరా. మిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము, మిమ్ము ఆరాధించెదము. మిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము, మిమ్ము ఆరాధించెదము. గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి, గ్లోరియా 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 సర్వేశ్వరునికి, గ్లోరియా. శాంతి శాంతి మంచి మనసులకు శాంతి, శాంతి శాంతి మంచి మనసులకు శాంతి. రక్షణ ఒసగిన యేసువా, పాపము బాపిన క్రీస్తువా. రక్షణ ఒసగిన యేసువా, పాపము బాపిన క్రీస్తువా.
క్రీస్తువా, మిమ్ము ప్రణుతింతుము, మిమ్ము పూజింతుము, మిమ్ము ఘనపరచెదము, మిమ్ము ప్రణుతింతుము, మిమ్ము పూజింతుము, మిమ్ము ఘనపరచెదము. గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా, గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా. శాంతి శాంతి మంచి మనసులకు శాంతి, శాంతి శాంతి మంచి మనసులకు శాంతి. శ్రీ సభ పాలక ఆత్మదేవ, వరాలు ఇచ్చు వరదాత. శ్రీ సభ పాలక ఆత్మదేవ, వరాలు ఇచ్చు వరదాత. మిమ్ము కీర్తింతుము, మిమ్ము ప్రార్థింతుము, మిమ్ము ధ్యానింతుము, మిమ్ము కీర్తింతుము, మిమ్ము ప్రార్థింతుము, మిమ్ము ధ్యానింతుము. గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా, గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా. శాంతి శాంతి మంచి మనసులకు శాంతి, శాంతి శాంతి మంచి మనసులకు శాంతి. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు నీ శక్తిని నేర్పరితనమును మానవులను కనికరించి క్షమించుట యందెక్కువగా ప్రదర్శించుచున్నావు. నీ ప్రేమతో కూడిన వరములను మాపై కుమ్మరింపమని ప్రార్థించుచున్నాము. నీ ఆజ్ఞలను పాటించుచు నీ వాగ్దానముల కొరకు తపించు వారిని స్వర్గ సంపదలకు వారసులను గావింప కృప చూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు ఈ ప్రజలందరికీ ఆత్మను అనుగ్రహించి వీరిచే కూడా ప్రవచనములు పలికించిన ఎంత బాగుండేటిది. మొదటి పఠనము సంఖ్యాకాండము 11వ అధ్యాయము 25వ వచనం నుండి 29వ వచనం వరకు. మొదటి పఠనము సంఖ్యాకాండము 11వ అధ్యాయము 25వ వచనం నుండి 29వ వచనం వరకు. యావే మేఘముపై దిగివచ్చి మోషేతో మాటలాడెను. తాను మోషేకిచ్చిన ఆత్మను కొంత తీసుకొని ఆ 70 మంది పెద్దలకు ఇచ్చెను. ఆత్మను పొందగానే వారు ప్రవచనములు పలికిరి. కానీ ఆ ఆవేశము వెంటనే తగ్గిపోగా మరలా వారు ప్రవచింపలేదు. పై 70 మంది పెద్దలలో ఎల్దాదు మేదాదు అనువారు ఇద్దరు శిబిరముననే ఉండిపోయిరి. వారు గూడారమునకు వెళ్ళకున్నను
ఆత్మ వారి మీదికి కూడా దిగివచ్చెను. వారును వెంటనే ప్రవచనములు పలికిరి. అప్పుడు ఒక యువకుడు మోషే యొద్దకు పరిగెత్తుకొని వచ్చి, శిబిరమునందలి వారు కూడా ప్రవచనములు పలుకుచున్నారని అతనితో చెప్పెను. అప్పుడు బాల్యము నుండి మోషేకు పరిచర్యలు చేయుచూ వచ్చిన యెహోషువ, అయ్యా, వారిని ప్రవచింపవలదని చెప్పుము అనెను. కానీ మోషే అతనితో, ఓయి, నా ఎడలగల అభిమానముచే నీవు వారి మీద అసూయపడుచున్నావు. ప్రభువు ఈ ప్రజలందరికీ ఆత్మను అనుగ్రహించి వీరిచే కూడా ప్రవచనములు పలికించిన ఎంత బాగుండెడిది అనెను. ఇది ప్రభువు వాక్కు. ఆత్మదేవా వేంచేయుమా మాలోకి రోజు. పరిశుద్ధాత్మదేవా వేంచేయుమా మాపైకి రోజు. ఆత్మదేవా వేంచేయుమా మాలోకి రోజు. పరిశుద్ధాత్మదేవా వేంచేయుమా మాపైకి రోజు. వేంచేయుమా ఈ స్థలముపై, వేంచేయుమా మా శిరముపై, వేంచేయుమా ఈ స్థలముపై, వేంచేయుమా మా శిరముపై. మీ భాగ్యములు మురిగిపోయి ఉన్నవి. రెండవ పట్టణము పునీత యాకోబు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 6 వరకు. రెండవ పట్టణము పునీత యాకోబు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 6 వరకు. భాగ్యవంతులారా, నా మాటను ఆలకింపుడు. మీకు రానున్న దుర్దశలను గూర్చి శోకించి రోదింపుడు. మీ భాగ్యములు మురిగిపోయున్నవి, బట్టలు చెదులు పట్టినవి, మీ బంగారము వెండి త్రుప్పు పట్టినవి. ఈ త్రుప్పే మీకు విరుద్ధముగా సాక్షి అయి మీ శరీరములను అగ్నివలె దహించును. ఈ అంత్యదినములందు మీరు ధనరాశులను కూడబెట్టితిరి. ఇదిగో, మీ పొలములో పనిచేసిన వారికి ఇచ్చుటలో మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరబెట్టుచున్నది. మీ పంట కూలీల ఏడ్పులు సర్వశక్తివంతుడగు దేవుని చెవులు చొచ్చుచున్నవి. మీ ఐహిక జీవితము భోగభాగ్యములతో తూలుతున్నదిగా వధింపబడి దినమునకై మీరు బాగుగా బలిసితిరి. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి వానిని చంపుదురు. అతడు మిమ్ము ఎదిరింపుడు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ఆకాశము నుండి వినిపించిన స్వరమా వందనము. జోర్దాను నదిలో అభిషిక్తునికి వందనము. ఆకాశము నుండి వినిపించిన స్వరమా వందనము. జోర్దాను నదిలో అభిషిక్తునికి వందనము. పావుర రూపమునా దిగి వచ్చిన ఆత్మవందనము. దిగి వచ్చిన ఆత్మవందనము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కు వారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. తొమ్మిదవ అధ్యాయము పవిత్ర వచనములు 38 నుండి 43 వరకు, 45వ వచనము, 47, 48 వచనాలు. యోహాను యేసుతో, బోధకుడా, మనలను అనుసరింపని ఒకడు నీ పేరిట దయ్యములను పాలద్రోలుట మేము చూచి వానిని నిషేధించితిమి అని పలికెను. అందుకు యేసు, మీరు అతనిని నిషేధింపవలదు. ఏలయనా నా పేరిట అద్భుతములు చేయువాడు వెంటనే నన్ను గూర్చి దుష్ప్రచారము చేయజాలడు. మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉండువాడు. మిమ్ము క్రీస్తు సంబంధులుగా గుర్తించి, ఎవడు మీకు నా పేరిట చెంబుడు నీళ్లు ఇచ్చునో వాడు తగిన ప్రతిఫలమును తప్పక పొందును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. నన్ను విశ్వసించు ఈ చిన్న వారిలో ఏ ఒక్కడైనా పాపి అగుటకు కారకుడగుట కంటే అట్టివాడు తన మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు. నీ చేయి నీకు పాప కారణమైనచో దానిని నరికి పారవేయుము. నీ కాలు నీకు పాప కారణమైనచో దానిని నరికి పారవేయుము. నీ కన్ను నీకు పాప కారణమైనచో దానిని పెరికి పారవేయుము. 2 కన్నులతో నీవు నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక కంటితో దేవుని రాజ్యమున ప్రవేశించుట మేలు. నరకలోకమున పురుగు చావదు, అగ్ని చల్లారదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన దైవ ప్రజలారా, మనము 24వ సామాన్య ఆదివారము క్రీస్తు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నించాం. మరి 25వ సామాన్య ఆదివారమున క్రీస్తు ఎవరో తెలుసుకున్న మనము క్రీస్తు వలె సేవక రూపం దాల్చిన వారే గొప్పవారని, సేవను ఎంచుకున్న వాళ్ళు, సేవా కార్యక్రమం చేసేవాళ్ళు దేవుని దృష్టిలో గొప్పగా పరిగణించబడతారని ధ్యానించాము. ఈ రోజున మనము ప్రియమైన దైవ ప్రజలారా, మరి ఎవరైతే క్రీస్తు ప్రభువుని సేవను ఎంచుకొని సేవ చేస్తారో అలాంటి వారు దైవరాజ్య వ్యాప్తికి ప్రాకులాడుతూ దేవుని రాజ్యాన్ని, దేవుని వాక్యమును ప్రకటింపచేస్తూ, అదేవిధంగా ఈ దైవరాజ్య వ్యాప్తిలో వాళ్ళు నిమగ్నులైనప్పుడు ఎవరిలోనైనా అసూయ, అసహనం,
ఈర్ష్యలు కనిపించినప్పుడు దాన్ని నిర్మూలించడానికి వీళ్ళు అనేక విధాలుగా ప్రయత్నిస్తారు అనే విషయం గురించి మనము ధ్యానించబోతున్నాము ప్రియమైన దైవ ప్రజలారా. ఇది కేవలము దేవుని బిడ్డలకు, అదేవిధంగా ఎవరైతే ఆత్మాభిషేకము గావించబడతారో, ఎవరైతే ఆత్మలో నడపబడతారో అది వీరికి మాత్రమే సాధ్యమవుతుంది అని మనం ఈ రోజున అర్థం చేసుకోవాలి. అందుకే నేను నా ఉపోద్ఘాతంలో చెప్పినట్లుగా మనం ధ్యానించబోయే అంశము దైవ రాజ్యములో అసూయ, ఈర్ష్య, అసహనములు నిర్మూలించబడాలి. ఇవి మనము ప్రియమైన దైవ ప్రజలారా మొదటి పట్టణము సువార్త ద్వారా మనకి ఇవి అర్థమవుతున్నాయి. అయితే కొద్దిసేపు మనము ధ్యానించుకుందాము బైబిల్ గ్రంథము మనకు ఈ అసూయ గురించి, అసహనము గురించి, ఈర్ష్య గురించి ఏం చెప్తుందో. అయితే ఒక వ్యక్తి విధంగా చెబుతున్నాడు, ఇతరుల అభివృద్ధిని సహించలేక మనసారా రంపముతో కోసినట్లుగా, మనసంతా రంపముతో కోసినట్లుగా బాధతో ముంతెచ్చిచ్చేదే ఈ అసూయ అని పలుకుతున్నాడు. అదేవిధంగా సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే 14వ అధ్యాయము 30వ వచనంలో ఈ అసూయ, ఈర్ష్య ఎముకలలో పుట్టిన కుళ్ళు వంటిది. ఇది ఎముకలలో పుడుతుంది అసూయ, అటువంటిదని సామెతలలో గ్రంథంలో రాయబడుతూ ఉంది. అదేవిధంగా సామెతలు 27:4వ వచనంలో కోపము, క్రూరము, వినాశపదమైనవి కానీ, ఈ కోపము, క్రూరము, వినాశపదమైనవి కానీ అసూయ వాని కంటే ఘోరమైనవి అని మరి సామెతల గ్రంథంలో మనం వింటున్నాము ప్రియమైన దైవ ప్రజలారా. అయితే ఈ అసూయ ఒక జబ్బు లాంటిది. ఇది ఓర్వలేని తనము. అదేవిధంగా సామెత విధంగా చూసినట్లయితే బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు అని సామెతలు చెబుతున్నాయి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. సిరాకు గ్రంథంలో 30వ అధ్యాయం 24వ వచనంలో ఈ విధంగా చెప్పబడుతుంది, అసూయ కోపం మనిషి ఆయుష్ను తగ్గిస్తుంది. ఇప్పుడు మనందరము ప్రశ్నించుకోవాలి, నాకు మరి ఈ అసూయ అనే లక్షణము ఉందా? లేకపోతే ఒకవేళ ఉంటే దేని కొరకు, ఎందుకు నేను అసూయ కలిగి జీవిస్తున్నాను? ఈ అసూయ వలన నేను పొందే లబ్ధి ఏమైనా నాకు ఉందా అని ప్రతి ఒక్కరము ధ్యానించుకోవాలి. మొదటి పట్టణము సువార్త పట్టణం గురించి కొన్ని విషయాలు ధ్యానిస్తాం. ఈనాడు మొదటి పట్టణము సంఖ్యాకాండము 11వ అధ్యాయము 25వ వచనం నుండి మనం చదివాం. అయితే దానికి సందర్భం ఏంటంటే మోషే ప్రవక్త ఇజ్రాయేల్ ప్రజలను పరిపాలిస్తున్నాడు. వారి యొక్క మొండి వైఖరికి తట్టుకోలేక మోషే ప్రవక్త యావే దేవుడికి మొరపెట్టుకుంటాడు, అయ్యా ఇక నా వల్ల కాదు, వీరిని నేను పాలించలేకపోతున్నాను, దయచేసి నాకేదన్నా సహాయం చేయండి, నేను వీరిని మోయలేకపోతున్నాను, వీరి భారాలను వీరిని మోయలేకపోతున్నాను మొరపెట్టుకున్నప్పుడు యావే దేవుడు మోషేతో ఈ విధంగా అంటున్నాడు, మోషే రేపటి రోజున ఇదే సమయానికి ఈ యొక్క గుడారము దగ్గరికి ఈ ఇజ్రాయేల్ ప్రజల నుండి ఒక 70 మందిని ఎంచుకొని నా దగ్గర తీసుకురా, నేను వారిని అభిషేకిస్తాను అని, వారు నీకు తోడై ఉంటారు, ఈ ప్రజలు నడిపించడానికి మీకు తోడుగా ఉంటారని యావే దేవుడు మోషేతో పలికిన పలుకుల ద్వారా మోషే అదే విధంగా 70 మంది పెద్దలను ఎంచుకుంటారు. అలా 70 మందిని ఎంచుకుని గుడారం దగ్గర పిలిపించుకుంటాడు. కానీ అందులో 2 వ్యక్తులు గుడారానికి రాలేదు. వాళ్ళ పేర్లు ఏంటియో విన్నారా? ఏం పేర్లు? ఎల్దాదు, మేదాదు. వీళ్ళిద్దరూ వాళ్ళ స్థావరంలో ఉండిపోయారు. అయితే దేవుడు ఆజ్ఞ ప్రకారము మోషే ప్రవక్త 70 మందికి అంటే 68 మంది అక్కడ ఉండిపోయారు. అలా దేవుడు ఏం చేశాడంటే మోషే ప్రవక్తలో ఉన్నటువంటి కొద్దిపాటి ఆత్మను తీసుకొని ఈ యొక్క 68 మంది 70 మందిపై కుమ్మరించాడు. అంటే 70 మందిపై వచ్చింది, కాకపోతే ఆ గుడారం దగ్గర 68 మంది వారి స్థావరములో ఉన్నటువంటి 2పై కూడా ఈ ఆత్మ దేవుడు దిగివచ్చాడు. అయితే నాకు ఈ వాక్యాలను చదివినప్పుడు అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 1, 2వ అధ్యాయాలు గుర్తుకొచ్చాయి.
అక్కడ కూడా ఆదిమ క్రైస్తవులు, అపోస్తులు, మరియ తల్లి అందరూ ఎడతెగక ప్రార్థించారు. సందర్భం మీకు తెలుసు. అలా ప్రార్థించినప్పుడు ఆత్మదేవుడు అగ్ని జ్వాల రూపములో అందరిపై దిగివచ్చాడు. ముఖ్యంగా మరియ తల్లి పైన, అపోస్తుల పైన దిగివచ్చాడు. ఇది నేను ఏ విధంగా దీన్ని వివరిస్తానంటే, అప్పటికే మరియమ్మ గారు పవిత్రాత్మ చేత గర్భం దాల్చింది, పవిత్రాత్మ చేత ఆమె అన్ని కష్టాలు మోసింది. మరి అదేవిధంగా ఆమెలో దండిగా నింపబడింది. అయితే మరి తనలో ఉన్న అదే ఆత్మను, కొద్దిపాటి ఆత్మను తండ్రి దేవుడు తీసుకొని అపోస్తుల పైన కుమ్మరిస్తూ ఉన్నాడు. ప్రియమైన దైవ ప్రజలారా, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే ప్రియమైన దైవ ప్రజలారా, ప్రశ్న, మనమందరము ఏ విషయంలో అసూయపడుచున్నాం? మనమందరము ఎవరి విషయంలో అసూయపడుతున్నాం? మనలో ఉన్న అసూయ, అసహనాన్ని ఏ విధంగా వ్యక్తపరుస్తున్నాం అనే దాని గురించి మనం ధ్యానించాలి. అది ఉంటే నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు మరణించినట్లే అనే వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన దైవ ప్రజలారా, అయితే 3 విషయాలు ధ్యానించుకుందాం. మొదటిది, అసూయ ఎవరు త్రవ్వుకున్న గోతిలో వాళ్ళే పడినట్లు చేస్తుంది అంట. ఎవరు త్రవ్వుకున్న గోతిలో వాళ్ళే పడినట్లు చేస్తుందంట. వాక్యం చదివితే మనకు లేట్ అవుతుంది. చదువు సందర్భం చెప్తాను, ఇంటికి వెళ్ళిన తర్వాత దయచేసి చదవండి, మనకు అర్థమవుతుంది. ఎస్తేరు గ్రంథంలో 7వ అధ్యాయంలో పూర్తిగా చెప్పబడుతుంది. సందర్భం ఏంటంటే, మొర్దెకయి అదేవిధంగా హామాను, మొర్దెకయి హామాను పైన అసూయతో జీవించి అతను చంపడానికి ప్రయత్నించినప్పుడు తాను త్రవ్విన గుంతలో తానే పడి, అంటే తానే మరణిస్తాడు. ప్రియమైన దైవ ప్రజలారా, అలా మనకు వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా ఆది కాండంలో 37వ అధ్యాయము 3, 4, అదేవిధంగా 19, 28 వచనాలు చూసినట్లయితే, పాత నిబంధనలో యోసేపు అన్నదమ్ముల చేత తిరస్కరించబడి అసూయ చేత ఇస్మాయిలీలకు అమ్మబడతాడు. అలా ఐగుప్తు దేశంలో బానిసగా ఉన్నటువంటి ఆ యొక్క యోసేపును దేవుడు అద్భుతంగా, ఆశ్చర్య రీతిగా అతను ఎదిగింప చేస్తూ చివరికి తన అన్నదమ్ములు తన కాళ్ళ దగ్గరకు వచ్చే విధంగా చేసుకుంటాడు. ఇదొక సందర్భము. మరి అదేవిధంగా ప్రియమైన దైవ ప్రజలారా, మన జీవితంలో చాలామంది మన కుటుంబంలో ఉన్న మన అక్కలను, తమ్ములను, చెల్లెను, తల్లిదండ్రులను, తోబుట్టువులను అసూయతో మనము నిందిస్తున్నాము. దానివల్ల మన ఆధ్యాత్మిక జీవితంలో మరణిస్తున్నాము. అదేవిధంగా మనము అసూయ మనిషి నీచ స్వభావాన్ని బయట పెడుతుందంట. అది లోపట ఉంటుంది, కానీ నువ్వు జీవించడం ద్వారా అది బయటపడుతుంది. నువ్వు చూపించే అసూయ వల్ల నీ యొక్క నీచ స్వభావం బయటపడుతుంది. ఏ విధంగా అంటే ఆది కాండము 30వ అధ్యాయము 1, 2 వచనాలు చదివినప్పుడు, యాకోబు భార్య లేయా, అదేవిధంగా గొడ్రాలైన రాహేలు, ఇది సందర్భము. ఆ విధంగా అక్కడ అసూయ అనేది వ్యక్తపరచబడుతుంది. చదవండి, ఆది కాండము 30వ అధ్యాయము 1, 2 వచనాలు ఇంటికి వెళ్ళి చదవండి, మీకు అర్థమవుతుంది ఏ విధంగా అక్కడ అసూయ వ్యక్తపరచబడి మరి ఆ చెడు స్వభావం అక్కడ చూపించబడదు. అదేవిధంగా మనము 3వ విషయంగా సౌలు రాజు, దావీదు మహారాజు. దావీదు మహారాజు ఏ విధంగానైతే ఆ యొక్క ఐగుప్తులను ఓడించినప్పుడు ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజలు దావీదు గురించి గొప్పగా పాటలు పాడుతున్నారు. మరి సౌలు రాజు 1000 మందిని చంపితే దావీదు మహారాజు 10,000 మందిని చంపాడు అని వాళ్ళు పాట పాడినప్పుడు 1 సాముయేలు గ్రంథంలో 18వ అధ్యాయము 8 వచనాలలో సౌలులో అసూయ, ఈర్ష్య, అసహనము వచ్చింది. దావీదును హతమార్చడానికి చూశాడు, కానీ దేవుడు దానికి వ్యతిరేకంగా మరి దావీదు కూడా పౌలును చంపేటువంటి అవకాశాలు ఇచ్చాడు. కానీ దావీదు అంటాడు, ఇతను కూడా దేవుని చేత అభిషేకించబడ్డ వ్యక్తే, కాబట్టి మనము దేవుని అభిషక్తుని ముట్టడము మంచిది కాదు అని వదిలివేస్తాడు. అసూయ వల్ల మన జీవితాలను అంత కిందికి దిగదార్చుకుంటాం. ప్రియమైన దైవ ప్రజలారా, ఇకపోతే ప్రియమైన దైవ ప్రజలారా, 4వదిగా మిరియం, అహరోనులు మోషేను చూసి అసూయ, ఈర్ష్యపడ్డారు. సంఖ్యాకాండములో 12వ అధ్యాయము 2వ వచనంలో. ఇవి కొన్ని సందర్భాలు ప్రియమైన దైవ ప్రజలారా. అయితే ఈ విషయంలో దైవరాజ్య వ్యాప్తిలో మరి మనం ఈ అసూయ, అసహనములు, ఈర్ష్యలు కలిగినప్పుడు దైవరాజ్య వ్యాప్తి ఎక్కువగా జరపబడదు. అందుకే మోషే అన్నాడు, ప్రపంచని
అందరూ ప్రవచనాలు పలకాలి, దేవుని గొప్పతనాన్ని తెలుసుకోవాలి, వాక్యము ప్రకటించబడాలి, దైవరాజ్యం వ్యాప్తింప చేయాలని మోషే అన్నాడు. క్రీస్తు ప్రభు కూడా అతడు నా నామమున ప్రకటిస్తే, నా నామమున దయ్యాలు వెళ్ళగొడితే, నా నామమున వాడు వాక్యాన్ని ప్రకటిస్తే ప్రకటించబడనివ్వను, దైవరాజ్య వ్యాప్తి జరుగుతుంది. మరి మనలో కొంతమంది ఈ దైవరాజ్య వ్యాప్తి జరగకుండా ఉండడానికి ఈ ఈర్ష్య, అసూయ, అసహనములతో ఎదుటి వారికి అడ్డుగోడలుగా ఉంటున్నాం ప్రియమైన దైవ ప్రజలారా. ఇక చివరిగా మన స్వభావం ఏ విధంగా ఉంటుందంటే, పీత ఎండ్రకాయ స్వభావం వంటిదంట. సముద్రంలో పట్టబడినటువంటి ఆ ఎండ్రకాయలు బుట్టలో వేసినప్పుడు ఎండ్రకాయలు ఏం చేస్తుందంటే బుట్ట బయటికి రావడానికి ప్రయత్నిస్తాయి. అలా బయటికి వస్తున్న ఆ యొక్క పీతలను వేరే పీతలు కిందికి లాగుతూ ఉంటాయి. అది వాటి స్వభావం. అవునా? ఎక్కనివ్వవు, ఇంకో పీతను పైకి రానివ్వవు. అలాంటి స్వభావం మనలో చాలామందిలో ఉంది. అది మన కుటుంబ సభ్యులు కావచ్చు, ఎదిగేటప్పుడు లాగడానికి ప్రయత్నిస్తాం. నీ తోటి గురువు కావచ్చు, నీ తోటి మడకన్య కావచ్చు, నీ తోటి క్రైస్తవుడు కావచ్చు, మీ సొంత అమ్మమ్మలు, నానమ్మలు కావచ్చు. అన్ని రంగాలలో, వ్యాపార రంగంలో, గురు రంగంలో, మడకన్యల జీవితాలలో, అదేవిధంగా క్రైస్తవ జీవితాలలో ఇలాంటి వ్యక్తపరచబడుతున్నాయని స్వభావాలు కనబడుతున్నాయి మన కళ్ళకు కట్టినట్టుగా. దాన్ని మనం కొంతమంది ఆనందిస్తూ ఎదురు వారిని ఎంకరేజ్ చేస్తున్నాం. ఈ పీతల వలె ఎదురు వారిని కిందికి లాగుతూ కించపరుస్తున్నాం. ప్రియమైన దైవ ప్రజలారా, మనము ఇలాంటి స్వభావాన్ని విడనాడి మనము కూడా క్రైస్తవ బిడ్డలుగా పిలువబడుతున్నాము. కాబట్టి ఈ దైవరాజ్య పరిచర్యలో, దైవరాజ్య వ్యాప్తిలో మనం భాగస్థులముగా ఉంటూ ఎవరైతే వాక్యాన్ని ప్రకటిస్తున్నారో వారికి దోహదపడుతూ, వారికి సహాయం చేస్తూ దైవరాజ్య వ్యాప్తి ఇంకా సులభంగా, ఇంకా ఎక్కువగా ప్రకటించబడాలని మరి ప్రార్థించుకుంటూ దీవబలిలో మనం ముందుకు సాగుదాం. ఆమేన్. అందరం నించొని మన విశ్వాసాన్ని వ్యక్తపరుచుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించినాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించినాము. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ నుండి పుట్టెను. పొన్సు పిలాతుకుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించి వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, వ్యక్తిగత అవసరముల కొరకు, విచారణ అవసరముల కొరకు ప్రార్థించుకుందాం. సర్వదా మమ్ము కాచి కాపాడువో సర్వేశ్వర, మీ అనంత ప్రేమలో, విశిష్టమగు కనికరములో సర్వమానవాళికి ఏర్పరిచిన మహత్తర దీవెనలతో మమ్ము నింపుమని దీనతతో ప్రార్థించుచున్నాము. మాకు పాపక్షమాపణ దయచేసి నూతన జీవము ప్రసాదించండి. మేమంతా పరిశుద్ధాత్మలో ఎదిగి యుగాంతమున నిత్య రక్షణ పొందు భాగ్యమును మాకు దయచేయుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. స్వీకరించు దేవా బలి
త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీవు సగిన జీవితం తల్లి గర్భాన పడకమునుపే సేవకై మలచినావే దీనుడయ్యున్న నన్ను ఎంచి పేరుతో పిలచినావే ఏమి ఇవ్వగలనయ్యా నాదంత నీదేనుగా నీ సేవలోనే ప్రేమలోనే స్థిరపరచు నా దైవమా నీ సేవలోనే ప్రేమలోనే స్థిరపరచు నా దైవమా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ పవిత్ర బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారం అటులా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. దయామయుడవైన ఓ సర్వేశ్వర, మేము తెచ్చిన ఆ బలి అర్పణములతో పాటు మా సమస్త జీవితమును మీకు అర్పించుచున్నాము. ఈ దివ్య బలి మాకు స్వర్గపు వరవాహినిగా ఉండునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గము తెరచెను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణము చేసి మూసియున్న మోక్ష ద్వారములను తెరచెను. కావున దూతల పునీతుల బృందముతో ఏకమై నిరతము మేము నీ స్తుతిగీతమును పాడుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేం చేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలయనా మీ కుమారును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ మా ప్రభువా,
ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఎట్లనిరే, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలిన వారా, నా సర్వేశ్వర, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరే, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా ఏలిన వారా, నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. యేసువా ఈ అప్పమును భుజించునప్పుడెల్లా ఈ పాత్రము నుండి పానము చేయునప్పుడెల్లా మీరు మరలా వచ్చు వరకు మీ మరణమును చాటెదము చాటెదము చాటెదము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేం చేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని పవిత్ర బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్మ మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకునే పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్య దేవమాత అయిన మరియ మాతతోనూ ఆమె భర్త పునీత యోసేపు గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత జాన్ మరియ వ్యాని గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వధిక సహాయంపై మేమందరము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరిచి పవిత్ర బలి లోకమంతటికి నీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమన యాత్ర చేయి మీ శ్రీసభను, మీ సేవకుడుగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్ర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరి ఉన్న ఈ మీ ప్రియమైన ప్రజల మనవులను
కోరికలను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయినటువంటి మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమున విన్న వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను వరములను లోకమునకు దండిగా దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. పరలోక రాజ్య వ్యాప్తిని అడ్డుకునే వారికి వారి మెరకు తిరుగటి రాయి కట్టి సముద్రంలో త్రోసివేయబడ్డట్లుగా వాక్యం చెబుతుంది. కాబట్టి మనము జీవించినంత కాలము పరలోక రాజ్య వ్యాప్తికై ప్రయత్నిస్తూ ప్రభు బిడ్డలుగా సేవలుగా జీవించే శక్తిని దయచేయమని ప్రభువు నేర్పిన పరలోక జపం ద్వారా ప్రార్థించుకుందాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములు లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును, ఆరోగ్యమును, ఐశ్వర్యములను అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము శాంతిని సమాధానమును తెలుపుకుందుము. సమాధానము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపమును పరిహరించిన క్రీస్తు ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తుని శరీర రక్తములు మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
నవ్యమైన భోజం ప్రభుని ప్రేమ దానం నవ్యమైన భోజం ప్రభుని ప్రేమ గానం సత్యమైన భావం నిత్య జీవనిలయం సత్యమైన భావం నిత్య జీవనిలయం మానవాళికి ముక్తి నొసగును దివ్య సత్ప్రసాదం నవ్యమైన భోజం ప్రభుని ప్రేమ దానం నవ్యమైన భోజం ప్రభుని ప్రేమ దానం. పునీత ఇగ్నాషు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన ఆలకించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్మ ఎడబాయినట్టు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు నిర్వహించిన ఈ స్వర్గపు పరమ రహస్యము మా శరీరాత్మల రక్షణ సాధనముగా రూపొందించునుగాక. మేము బాధామయ క్రీస్తుతో ఐక్యమై అతని మరణమును ప్రకటించుచు క్రీస్తుతో పాటు అతని మహిమలో సహపాలివారమగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు ఆశీస్సుల కొరకై మీ శ్రమల వంచి ప్రార్థించుడి. సర్వశక్తి గల సర్వేశ్వరుని మిమ్మ దయతో దీవించి రక్షణదాయకమైన జ్ఞానం మీపై కుమ్మరించునుగాక. ప్రభు మిమ్ము తన వైపునకు ఆకర్షించుకొని శాంతి ప్రేమ మార్గములో మేము నడిపించునుగాక. మన పరలోకపు తండ్రి మేము విశ్వాసపు బోధనలతో పోషించుచు నీతి పదములో మేము నడిపించునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పరిశుద్ధాత్మా మాపై నవేం చేయుమా. ఆత్మా పరిశుద్ధాత్మా మాలో నవేం చేయుమా. ఆత్మా పరిశుద్ధాత్మా మాపై నవేం చేయుమా. ఆత్మా పరిశుద్ధాత్మా మాలో నవేం చేయుమా. వేగమే వేం చేయుమా, నీ కార్యము జరిగించుమా. వేగమే వేం చేయుమా, నీ కార్యము జరిగించుమా. ఆత్మా పరిశుద్ధాత్మా మాపై నవేం చేయుమా. పరిశుద్ధాత్మా మాలో నవేం చేయుమా.